హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఉప్పు కప్పు రంగు అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఛానల్కి. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఉప్పు కప్పు రంగు. సుహాస్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఒక ఊరిలో ఎవరు చనిపోయినా వాళ్ళని ఉత్తరాన పాతి పెట్టాలి అనే రూల్ ఉంటుంది. హీరోయిన్ కీర్తి సురేష్ తన తండ్రి చనిపోవడంతో అస్సలు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఊరు పెద్దగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అదే ఊరిలో శ్మశానాన్ని చూసుకునే పర్సన్గా సుహాస్ చేశాడు. హీరో ఒకరోజు ఊరు పెద్దైన హీరోయిన్ దగ్గరికి ఒక ప్రాబ్లంతో వస్తాడు. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతికే ప్రాసెస్లో అసలు ఏం జరిగింది, చివరికి ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేశారు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ కథ. 2 hours 16 minutes రన్ టైంతో ఉన్న ఈ మూవీ ఫస్ట్ హాఫ్ బాగానే అనిపిస్తుంది. డైరెక్టర్ ఒక మంచి యూనిక్ స్టోరీ లైన్ తీసుకుని దాన్ని సటైరికల్ ఫామ్లో చెప్పడానికి ట్రై చేశాడు. మూవీ స్టార్టింగ్లో బొమ్మలతో రాణా దగ్గుపాటి గారి వాయిస్ వస్తుంది. అది చాలా బాగా అనిపిస్తుంది. ఆయన డబ్బింగ్ అక్కడ ఎక్సలెంట్గా వచ్చింది. ఫస్ట్ 40 minutes మూవీ ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది. కానీ ఇక్కడతోనే కథ మొత్తం ఏంటి మెయిన్ ప్లాట్ అనేది రివీల్ అవడం వల్ల తర్వాత వచ్చే సీన్స్ అన్నీ చాలా ప్రెడిక్టబుల్గా అనిపిస్తాయి. ఊర్లో జరిగే కొన్ని సీన్స్, అలాగే సుహాస్ గారికి కీర్తి సురేష్ గారికి మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. తీసుకున్న స్టోరీ లైన్ కొంతమందికి చాలా సిల్లీగా అనిపించవచ్చు, బట్ లైన్ మాత్రం యూనిక్గానే ఉంది. దానికి మూవీ మొత్తం ఎంగేజింగ్గా ప్రజెంట్ చేయలేకపోయాడు డైరెక్టర్. మ్యూజిక్ విషయానికి వస్తే సాంగ్స్ ఓకే అనిపిస్తాయి. బీజిఎం విషయానికి వస్తే బీజిఎం బాగానే ఇచ్చాడు, కానీ మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని మ్యాచ్ చేసే అంత మంచి సీన్స్ డైరెక్టర్ తెర మీద ఆవిష్కరించలేదు అనిపించింది. పార్ట్లుగా కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. ఈ సినిమా యొక్క మేజర్ మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బోరింగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ తీసుకున్న స్టోరీని ఫస్ట్ హాఫ్లో బాగానే ప్రజెంట్ చేసిన దాన్ని బిలీవబుల్గా సెకండ్ హాఫ్లో చూపించలేకపోయాడు. దానివల్ల ఆడియన్స్ ఇక్కడ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోతారు. లాస్ట్లో కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పేసి దాన్ని కంటిన్యూషన్గా ఇదేదో సెకండ్ పార్ట్ ఉందని చెప్పి ఎండ్ చేస్తారు. ఓవరాల్గా ఎంత చనిపోయిన తర్వాత పూడ్చినా, సమాధుల కోసం గొడవపడినా, చనిపోయిన తర్వాత అందరం చేరేది భూమిలోకే. ఈ మూఢనమ్మకాలు వదలండి అనే యూనిక్ లైన్ని డైరెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్ ఎమోషన్తో చెప్పి ఉంటే ఆయన తీసుకున్న లైన్ ఎంతో కొంత వర్కౌట్ అయ్యేది అనిపించింది. 2 hours 16 minutes రన్ టైం ఉన్న ఈ మూవీని 1.5 hourలో కంప్లీట్ చేసి ఉంటే కొంతవరకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి అని అనిపించింది. సెకండ్ హాఫ్ కంప్లీట్గా బోర్ కొట్టేస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది. ఓటీటీలోనే ఉంది కాబట్టి ఒకసారి చూసేయచ్చు. ఓవరాల్గా ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.5/5. మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.